బట్ స్మాల్ కరెక్షన్. క్రైమ్ అటెండ్ చేసిన వాడు కూడా ధైర్యంగా ఉన్నట్టే నటిస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్? మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి. కమ్ టు ద పాయింట్. ష్యూర్, నేను పాయింట్కే వస్తున్నాను. ఎందుకు మీరు శరత్ చంద్ర గారిని అంత బ్రూటల్ గా మర్డర్ చేయాలనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మేడం? మావాడు ఆయన ఎందుకు మర్డర్ చేయాలనుకుంటాడు? ఎందుకంటే 2 ఫ్యామిలీస్ కి శత్రుత్వం ఉంది కనుక. దానికి కారణం మీ ఎక్స్ హస్బెండ్ కృష్ణప్రసాద్ కనుక. ఒకసారి తన మేనకోడలు ఇందు పెళ్లి ఆపేశాడని తెలిసి ఆ శరత్ చంద్ర గారు మీ అబ్బాయిని చంపేయడానికి మీ ఇంటి మీదకు గన్ ఎత్తుకొచ్చారు. మీకు బలవంతంగా పెళ్లి చేయబోయారు అని తెలిసినప్పుడు మీ అబ్బాయి ఆయన్ని చంపడానికి ఆయన ఇంటి మీదకి వెళ్ళాడు. ఇన్ని సీరియస్ ఇష్యూస్ 2 ఫ్యామిలీస్ మధ్య జరిగినప్పుడు ఒకరినొకరు చంపుకోవాలనుకోవడంలో తప్పేం లేదే. మీ అబ్బాయి శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారు అని తెలుసుకుని వెళ్లి చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. ఏసీపీ గారు, మీరు మా మధ్యున్న గొడవలు చూసి మా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అన్నయ్యది ఒకరిని చంపే మనస్తత్వం కాదు ఏసీపీ గారు. చా, అయితే మీ అన్నయ్యని చెప్పమను పూరి. శరత్ చంద్ర గారు మర్డర్ అటెంప్ట్ కి గురైన రోజు రాత్రి మీ అన్నయ్య ఆ రోజు గెస్ట్ హౌస్ కి వెళ్లారో లేదో అని.